వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఓటుకి మామూలుగా మనం ఎంత చూస్తుంటాం? 5,000, 10,000, మహా అయితే 50,000. రీసెంట్ గా కొన్ని కాస్ట్లీ ఏరియాలో సర్పంచ్ ఎలక్షన్లకి ₹1,00,000 వరకు చూసినాం. సో ఒక ఓటు వేయాలంటే మినిమం ₹1,00,000 కూడా పంచిన సందర్భాలు అయితే చాలా వరకు అయితే కనిపించినాయి. బట్ బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కౌన్సిలర్లను మనం ఒకవేళ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు తీసుకోవాలంటే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు మ్యాక్సిమం తప్పని పరిస్థితి ₹1,00,00,000 వరకు డిమాండ్ చేశారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల ఒక్క కౌన్సిలర్కి ఒక్క ఓటుకి ₹3,00,00,000 ఖర్చు చేశారని అభియోగాలు వస్తున్నాయి. సో మొత్తానికి కత్యాన్పల్లి ఈ మధ్య కాలంలో చూసినాం. ఇక్కడ బల్క సుమన్ని అరెస్ట్ చేసినటువంటి ఘటన కావచ్చు, తర్వాత బల్క సుమన్కి వివేక్ కి మధ్యలో ఏ రేంజ్ లో రాజకీయం జరిగిందో అనేది కూడా చూసినాం. సో కత్యాన్పల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ. మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు, 3 కౌన్సిలర్ల గాలం, ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున 9 కోట్ల ఆఫర్ అంట. అదృష్టవంతులు ఎవరో గానీ ఇది వార్త నిజమా అనేది తెలియదు. బట్ ఇక్కడ వచ్చినదే చదువుతున్నా. ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున మొత్తం 9 కోట్ల ఆఫర్. పరువు నిలుపుకునే పనిలో కార్మిక శాఖ మంత్రి, కౌన్సిలర్లో చేజారకుండా అప్రమత్తమైన బీఆర్ఎస్. సో అందుకేనేమో కౌన్సిలర్లు పోతే 50 లక్షలు అని చెప్పేసి ఖర్చు పెడుతుంటారు. ఇట్లాంటి అవకాశాలు అదృష్టాలు ఫలిస్తాయి అని చెప్పేసి తన 50 లక్షలు తనకు వచ్చేస్తాయి. పైగా 1 కోటి 2 కోట్లు సంపాదించుకోవచ్చు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ వార్డుకి తనే రాజు, తనే మంత్రి. మంచిర్యాల జిల్లా కాత్యాన్పల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఈ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అధికారులని నిలుపుకోవడానికి అవసరమైన ఒక్కో కౌన్సిలర్కి 3 కోట్ల చొప్పున 3 కౌన్సిలర్కు స్థానిక మంత్రి భారీ ఆఫర్ ప్రకటించినట్లు ప్రచారం నడుస్తుంది. అందుకోసం కౌన్సిలర్ కుటుంబ సభ్యులతోనూ ప్రత్యేకంగా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రయత్నాలు ఫలించడం లేదని సమాచారం. అధికార పార్టీ బేరసారాలు గమనించిన బీఆర్ఎస్ తమ పార్టీ కౌన్సిలర్ చేజారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. కాత్యానపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ కి కూడా గాయాలు జరగడం అనేది, తీవ్ర గాయాలు పాలవడం అనేది కూడా జరిగింది. సో కేవలం చైర్మన్ పదవి కాపాడడానికి కోసము 3ని 9 కోట్లు పెట్టి కొనడం అవసరమా? మరి ఇదేం రాజకీయం? అక్కడేమో ఢిల్లీలో రాహుల్ గాంధీ తోటి రాజ్యాంగం పరంగా మేము పనులు చేస్తున్నాం, తర్వాత ఇక్కడ మంత్రిగా అదే ప్రమాణం చేస్తారు, ఎమ్మెల్యేగా అదే ప్రమాణం చేస్తారు. సో మేము రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. మరి ఇది ఏం రాజ్యాంగమా? మరి వాళ్ళు చేసినంత ఉత్తుత్తి ప్రమాణాలా? మరి ఇంత నీచానికి దిగజారిపోతారా? మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం ఉంది అనేది తెలియదు. బట్ వచ్చినటువంటి వార్త అయితే ఇది. ఒక్కొక్క కౌన్సిలర్కి 3 కోట్లు అంట. మరి కాత్యానపల్లి లాస్ట్ చైర్మన్ పీఠం ఎవరు కూర్చుంటారు అనేది రాష్ట్రంలోనే హాట్ టాపిక్. బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయంట, ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి అంత హాట్ టాపిక్ గా కాత్యానపల్లి అయ్యింది. మరి దాన్ని ఎంతవరకు తొందరలోనే పులి స్టాప్ పెడతారా లేదా వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.